హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. మీ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్ట్ గా టేస్టీగా బొబ్బట్లు రావాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బౌల్ ని తీసుకోండి. అదే బౌల్ ని అన్ని కొలతలకు యూజ్ చేయండి. ఇక్కడ నేనైతే ఒక బౌల్ నిండా శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఏ బౌల్ తోనైతే శనగపప్పును తీసుకున్నాను అదే బౌల్ తో 2 బౌల్ల మైదా పిండిని లేదా గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. 2 బౌల్ల మైదా పిండికి 1 బౌల్ వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది. పిండి అయితే కొంచెం లూజుగానే నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిని వేసి కలుపుకొని 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత నానిన శనగపప్పుని ఒకసారి కడుక్కొని కుక్కర్లోకి తీసుకోండి. 1 బౌల్ పప్పుకి 2 బౌల్ల వాటర్ ని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెనైనా వేసుకోవచ్చు. 1 బౌల్ పప్పుకి 2 బౌల్ల వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పుని జల్లి గిన్నెలోకి వడబోసి నీటినంతా తీసివేయండి. వడబోసిన నీళ్లను పప్పు చారు కోసం వాడుకోవచ్చు. ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు 1 బౌల్ బెల్లం తురుముని కళాయిలోకి తీసుకొని కరిగించుకోవాలి. పాకంలా రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి పప్పు పేస్టును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ను, 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వలన తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు మిశ్రమం అంతా గట్టిపడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా దగ్గరయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకుంటే పిండి ఇంకా గట్టిపడుతుంది. ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. బొబ్బట్లు చేసుకోవడానికి బటర్ పేపర్ నైనా వాడొచ్చు, లేకపోతే నాలాగా కవర్ తోనైనా ఈజీగా చేసుకోవచ్చు. కవర్ పైన నూనెను రాసుకొని మైదా పిండి ఉండలను చేతి వేళ్లతో ఫ్లాట్ గా చేసుకోవాలి. ఇప్పుడు పప్పును ఇందులో పెట్టి నేను చూపించిన విధంగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఉండలను కవర్ లో పెట్టి నేను చుట్టినట్టుగా చేత్తోనే సాఫ్ట్ గా రౌండ్ గా ఒత్తుకోవాలి. పిండి బాగా నానింది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే చపాతీ కర్రతోనైనా చేసుకోవచ్చు. మీకు ఏది సులువుగా అనిపిస్తే అలానే చేయండి. ఇలా చేసిన బొబ్బట్లని వేడి చేసిన పెనం మీద కాల్చుకోవాలి.
రెండు వైపులా నెయ్యిని లేదా నూనెనైనా అప్లై చేసుకోండి. నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను. చూస్తున్నారుగా ఎలా పూరిలాగా పొంగుతూ వస్తున్నాయో. మిగిలిన అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. నేను చూపించినట్లుగా కొలతలతో మరియు నేను చెప్పిన టిప్స్ ని పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా పూరిలాగా పొంగే బొబ్బట్లను చేసుకోవచ్చు. నేను చూపించిన కొలతలకు నాకు 18 నుంచి 20 వరకు వచ్చాయి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.